విశ్వానికి మీరు కనెక్ట్ అయ్యారు అని మీకు తెలిసేదెలా? మీ మనసు మునుపట్లా కాకుండా చాలా హ్యాపీగా ఉంటుంది. మీ చుట్టూ ఏం జరుగుతున్నప్పటికీ మీ మనసు మాత్రం చాలా ప్రశాంతంగా, చాలా హ్యాపీగా, ఎనీ టైము మీ చుట్టూ ఉన్నది, మీరు చూస్తున్నది నిజం కాదు అనేది మీ మనసు మీకు తెలియపరుస్తూ ఉంటుంది. ఈ విశ్వమంతా మీకు సహకరిస్తున్నట్లు, మీరు ఏది తెలిసినా మిమ్మల్ని ఎత్తుక్కుంటూ అది మీ వరకు వస్తున్నట్లు, మీ కోరికలని సులభంగా తీర్చుకోవడానికి అనేక రకాల మార్గాల్లో విశ్వము మీకు సహకరిస్తూ ఉంటుంది. ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు అన్నది ఎనీ టైం మీకు ఎక్కడికెక్కడికి యూనివర్స్ తెలియపరుస్తుంది. ఈ విశ్వమంతా పాజిటివ్ ఎనర్జీతోటి చాలా పవర్ఫుల్గా పాజిటివ్ ఎనర్జీ అనేది ఈ విశ్వమంతా ఉంటుంది. ప్రతి చెట్టులో మీకు ఏదన్నా మానసికంగా ఆందోళన ఉందంటే ఏదన్నా ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టుని మీరు హ్యాపీగా హత్తుకొని మీ మనసులో ఉన్న బాధ ఆ చెట్టుకి చెప్పి చూడండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. విశ్వం మీకు కనెక్ట్ అయింది, విశ్వంలో మీరు మమేకం అయ్యారు అన్నది మీకు తెలియపరిచే 9 సంకేతాలు ఉన్నాయి. ఈ 9 సంకేతాలు ఏంటి అంటే, ఫస్ట్ మీరు ఎక్కువ ఏకాంతంగా ఉండాలి అనిపిస్తుంది. ఎస్. 2 ప్రకృతిని చూస్తే మీ మనసు పులకరించిపోతుంది. ఎంత సమయం మీరు ప్రకృతితో గడపాలి అనిపిస్తుందంటే మీకు ఇంతవరకైనా ఒక లిమిటేషన్ ఉండదు. మీ ఆలోచన విధానం ప్రతిదీ కూడా ఈ పచ్చటి ప్రకృతితోటే మమేకమయ్యి ప్రతి సెకండు ఇదే నా జీవితం అనే విధంగా మీ ఆలోచన విధానం మారుతుంది. 3 పక్షులను చూస్తే ఎక్కడ లేని సంతోషం మీకు వస్తుంది. ఆ పక్షులు ఎలా అయితే ఎగురుతున్నాయో మీ మనసు కూడా ఆ విధంగానే ఆకాశంలోకి విహరిస్తూ ఉంటుంది. 4 ఎక్కువ దైవ దర్శనాలు చేయాలనిపిస్తుంది. ఎక్కువ గుళ్ళకి వెళ్ళడం, గుళ్ళల్లో గడపడం, భగవంతుడు రూపాన్ని చూసి తరించిపోవడం ఇలా ఉంటుంది. 5 మీరు గతంలో ఉన్న ఆలోచనలు కానీ, గతంలో మీ చుట్టూ ఉన్న వాతావరణం కానీ ఏది కూడా మీకు చూడాలనిపించదు, మాట రూపంలో కూడా వినాలనిపించదు. ఎస్. 6 ఎనీ టైం చాలా ఆనందంగా ఉండటము, మీ డ్రెస్సింగ్ స్టైల్ మారిపోతుంది, మీ హెయిర్ స్టైల్ మారిపోతుంది. ఎనీ టైము మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని మీ ఆలోచన గ్రహిస్తుంది. మీ చుట్టూ ఏం జరుగుతుంది అన్నది ఆజ్ఞాత చక్రం యాక్టివేషన్లోకి వచ్చేస్తుంది. ఆజ్ఞాత చక్రం యాక్టివేషన్లోకి వచ్చింది అంటే మీ ఇంటికి సీసీ కెమెరా పెట్టుకుంటే మీరు ఉన్నా లేకపోయినా మీ చుట్టూ ఉన్న వాతావరణం ఏంటనేది ఎలా రికార్డ్ చేస్తుందో ఆ విధంగానే ఆజ్ఞాత చక్రం యాక్టివేషన్లోకి వచ్చింది అంటే మీ మనసు మీ చుట్టూ ఏం జరుగుతుంది అన్నది కంప్లీట్గా రికార్డ్ చేసుకుంటూ ఉంటుంది. ఎస్. 7 సంకేతం ఎలా ఉంటుంది అంటే ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో గడపాలి. ఎక్కువ ధ్యానాన్ని, ఎంత ధ్యానం చేస్తే అంత పిసపు అవుతుంది మీ మైండ్. ఎంత ధ్యానం చేయాలి అనిపిస్తుందంటే గంటలు టైం తెలియకుండా ధ్యానం చేయాలి అనిపిస్తుంది. ఎస్. 8 మీరు బయట వెళ్తున్నా లేదా ఇంట్లో చుట్టూ ఉన్న వాతావరణంలో ఎక్కువ మీకు చిల్లర డబ్బులు కనిపిస్తుంటాయండి. చిల్లర డబ్బులు బయటికి వెళ్తున్నా కూడా మీ చుట్టూ వేల మంది తిరుగుతూ ఉంటారు, అయినా వాళ్ళకి ఎక్కడా కూడా ఆ సంకేతాలు కనబడవు. మీకు మాత్రమే బయట చిల్లర డబ్బులు 5 రూపీస్ కాయిన్స్, 2 రూపీస్ కాయిన్స్, 1 రూపీ కాయిన్స్ ఇలా కాయిన్స్ కనపడుతూ ఉంటాయి. అలా ఎక్కడైనా డబ్బులు కనిపించినాయి అంటే కళ్ళకు అద్దుకొని తీసుకోండి. ఇక 9 మీరు ఏదనుకుంటే అది మీ మనసుతోటి మీరు బలంగా విశ్వాన్ని ఏది కోరుకుంటారా అని యూనివర్స్ మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మీరు కోరుకోవటమే లేటు, మీ కోరికని ఇట్టే తీర్చడానికి యూనివర్సు ఎనీ టైము సిద్ధంగా ఉంది. లక్షల సంపద నుంచి కోట్ల సంపదకి మీరు అధిపతులు అవుతున్నారు అన్నది ఈ 9 సంకేతం తెలియపరుస్తుంది. అది ఎలా? ఎస్. మీకు చుక్కల్లో పూర్ణచంద్రుడు పౌర్ణానికి
ఎలా ప్రకాశవంతంగా ఈ సమస్త అఖిలకోటి బ్రహ్మాండం అంతా ప్రకాశిస్తాడో ఆ విధంగా విశ్వము మీరు కోరుకున్నది చాలా చిన్నదిగా ఉంటుంది విశ్వం దృష్టిలో. మీకు విశ్వం ఇచ్చేది మీరు కోరుకున్నప్పటికీ మీరు క్లారిటీగా విశ్వాన్ని నాకు ఇది కావాలని అడిగితే మీరు అడిగిన దానికంటే మించి విశ్వం మీకు ఇస్తుంది. ఎస్ 9 సంకేతం ఇలా ఉంటుంది. ఇక ఎప్పుడైతే మీరు కోరుకున్నది కాకుండా మీరు ఊహించింది విశ్వం ఇస్తుందో ఆ రోజు మీరు విశ్వంలో ఒక సింహాసనం వేసుకొని మీరు అక్కడ ప్రశాంతంగా సెటిల్ అయినట్టే. ఎస్, ఆ విధంగా ఉంటుంది. ఇంకా మీరు క్లారిటీగా తెలుసుకోవాలంటే క్లాసులకి రావాల్సిందే. క్లాసుల్లో ఇంకా మీకు క్లియర్గా ఇంకా చాలా రహస్యాలని రివీల్ చేయటం జరుగుతుంది. నా క్లాసులు ఆన్లైన్ క్లాసులు, ఆఫ్లైన్ క్లాసులు అండ్ జూమ్ క్లాసులు సండే ప్రతి సిటీలో పబ్లిక్ క్లాసులు జరుగుతున్నాయండి. స్క్రీన్ పెడుతున్న నెంబర్కి ఫోన్ చేసి మిగతా వివరాలు తెలుసుకోండి. మీరు మీ ఆలోచన విధానాన్ని మార్చుకున్నంత వరకు, మీరున్న చోట నుంచి మీరు ఒక అడుగు బయటికి తీయనంత వరకు మీరు ఎక్కడున్నారు అక్కడే ఉంటారు. మీ చుట్టూ ఉన్న కష్టాలు, బాధలు, సమస్యలు కూడా మీతోనే ఉంటాయి. మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి, క్లాసులకు రండి, మీ జ్ఞానాన్ని పెంచుకోండి. మీరు చేస్తున్న ఆలోచనలు కరెక్ట్ కాదు అనేది తెలుసుకోండి. మీరు ఎనీ టైము మీ లైఫ్ గురించి ఏ విధంగా ఆలోచించాలో క్లాసుల్లో క్లియర్గా చెప్పబడుతుంది. మీ కర్మను శుద్ధి చేసుకుంటారు. మీరు ఉన్నతమైన రిచ్ లైఫ్ని ఇట్టే మీరు లీడ్ చేస్తారు. సులభంగా మీరు కోరుకున్నది మీకు రావాలి అంటే క్లాసులకి రావాల్సిందే. క్లాసుల్లో గురుముఖంగా విద్య నేర్చుకొని గురువు ఏం చెప్తే అది మీరు ఎప్పుడైతే పాటిస్తారో అప్పుడు మీ లైఫ్కి ఏ లోటు అనేది లేదు అనేది మీరు గ్రహిస్తారు. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను వదిలే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి, లేకపోతే రాదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి, లోక కళ్యాణం చేయండి. మీరు ఏది ఇస్తారో తిరిగి అదే వస్తుంది. మీ ప్రతి చర్య యూనివర్స్లో రికార్డ్ అవుతుంది. ఇది ప్రతి మనిషి గ్రహించండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ.